హాయ్ అండి. ముందుగా అడవిల శివాలయంకి వచ్చాము మేము మా ఫ్యామిలీ మొత్తము. వచ్చే వారము శివరాత్రి కనుక ముందుగా ఇక్కడంతా ముస్తాబు చేస్తున్నారు క్యూ లైన్ మొత్తానికి. ఇక్కడ అమ్మవారు మానసాదేవి అమ్మవారు, అక్కడ అమ్మవారు గుడి ఉంది. ముందుకు పోతే శివాలయం ఉంది, పక్కన విఘ్నేశ్వరుడు గుడి గడ ఉంది. దర్శనం అయితే బాగా జరిగిందండి. మేము ఈ మధ్య చాలా రోజులు అవుతుందండి వచ్చి. ఈరోజు బాగా దర్శనం అయితే అయ్యింది. వచ్చే వారం శివరాత్రి కనుక ముందుగానే వచ్చి శివయ్యని దర్శనం చేసుకున్నాము మేము మా ఫ్యామిలీ మొత్తము. ఇక్కడ దర్శనం అయితే బాగా జరిగింది, బాగా చూసుకున్నాము. దర్శనం పాలాభిషేకం చేశాము. బాగా చూడండి క్యూ లైన్లో కూడా ఈరోజు ముందుగా కూడా జనాభా అనేది ఎక్కడ తగ్గలేదండి. శివయ్య కాడ ఓం నమ శివాయ అభిషేకం జరుగుతుంది శివయ్యకి. మేమైతే చూసామండి అడవిల శివాలయము. ఇంకా మన నెల్లూరులో ఉండే వాళ్ళు ఎవరన్నా కానీ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే శివయ్య దర్శనానికి రాండి, దర్శించుకోండి. ఓం నమ శివాయ. ఇక్కడ ప్రతి సోమవారం కూడా అన్నదానం అనేది జరుగుతుంది అన్నపూర్ణాదేవి అమ్మవారు సన్నిధిలోనే. మీరు ఎవరన్నా ఇంకా గాడ చూడకపోతే శివయ్య దర్శనము ఖచ్చితంగా చేసుకోవాలా. మన చేతులతోనే మనం పాల ప్యాకెట్ తీసుకొని పోతే అభిషేకం అనేది ఖచ్చితంగా చేస్తారండి. ప్రతి సోమవారం అనేది గుడి అనేది తెరిచే ఉంటారు. మామూలు రోజుల్లో అయితే మాత్రము కొంచెం తక్కువ. ప్రతి సోమవారం ఖచ్చితంగా తెరిచే ఉంటారు. అన్నదానం ఉంటుందండి. చూడండి ఎంతమందికి భోజనం చేస్తున్నారు ఇక్కడ. అన్నదాత సుఖీ భవ అని అనేసి స్వామివారు నామాలు జపించారు. మా పాప ఇక్కడ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనేసి అంటా ఉంది. చూడండి ఎంతో చక్కగా అంటుంది మా పాప. సరే అండి, అయితేను అందరూ శివరాత్రి రోజు